వస్తుందా? వస్తుందా స్క్రీన్? Yes, sir. ఓకే. ఉన్నాను సార్, ఒక నిమిషం. చెప్పండి. ఎక్కడ మీది ఎర్రర్ వస్తుంది? విఏ వాట్ ఈస్ యువర్ టీ కోడ్? అదే వాట్ ఈస్ యువర్ సేల్స్ ఆర్డర్ నెంబర్? ZAMB. నో సేల్స్ ఆర్డర్ నెంబర్. 1 second. ఇంకెవరికైనా ఎర్రర్స్ ఉన్నాయా? ఇంకెవరికైనా ఏమైనా ఎర్రర్స్ వచ్చాయా? సార్ నాకు వచ్చాయి, బట్ మళ్ళీ నేను చెక్ చేసాను. ఇనిషియల్ స్టాక్ యాడ్ చేయలేదు సో దానివల్ల నెట్ వాల్యూ ఎర్రర్ వచ్చింది సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు. సో మళ్ళీ వర్కౌట్ చేశాను. గుడ్. నాకు కూడా ఒక ఎర్రర్ వచ్చింది సార్. యాక్చువల్గా నేను క్రియేట్ చేసినప్పుడు ప్లాంట్ లొకేషన్ ముంబై పెట్టాను, బట్ అక్కడ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత డెలివరీ అప్పుడు అనుకుంటా. సో ప్లాంట్ లొకేషన్ అండ్ షిప్పింగ్ లొకేషన్ ఇస్ 2 డిఫరెంట్ అని చెప్పేసి మళ్ళీ ప్లాంట్ లొకేషన్ హైదరాబాద్ చేంజ్ చేసి అప్పుడు సెట్ అయింది సార్. అట్లా ఉండదు, ఏదో లొకేషన్ తో సంబంధం లేదు. అది నువ్వు షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ తో సంబంధం ఉంటుంది. చూద్దాం, ఇది కూడా మిస్టేక్ ఉన్నట్టు ఉంది సందీప్. చూద్దాం ఒక నిమిషం. నిఖిలేనా? Yes, sir. వేర్ ఇస్ యువర్ ఆర్డర్ నెంబర్? షల్ ఐ సెర్చ్? 1 minute, sir. 2079. నేను సెర్చ్ చేయగలను. ఆర్డర్ నెంబర్ ఒకసారి చెక్ చేయండి. ఎవరు నాతో మాట్లాడుతుంది? అజయ్. చెప్పండి. 20283 సార్. 2028. సారీ, నేను నిఖిల్ అనుకున్నాను. 2028 సార్ 20281 283 284 క్రియేట్ చేశాను సార్. ఇది బానే ఉంది, ఏమైంది దీనికి? ఇది బిల్లింగ్ దగ్గర అవ్వట్లేదు సార్. బిల్లింగ్ అవ్వలేదు. ఓకే, బిల్లింగ్ దగ్గర ఎర్రర్ వచ్చిందండి. పికింగ్ దగ్గర అయిపోయింది. ఓకే, చూడండి. నెక్స్ట్ ఇది మీదేనా? రెండు ఉన్నాయి సార్. 20281 283 284. కాదు, నేను అంటుంది అలా కాదు. నాదే సార్. is the plant. ఇదేమి కోడింగ్ ఇలా ఇచ్చారు? ఇలా ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వట్లేదా? అంటే కోడింగ్ డిఫరెంట్ ఇచ్చారు సార్. ప్లాంట్ కి ZH01 ఇచ్చాను, షిప్పింగ్ పాయింట్ ZH02. ఒక లాజికల్ గా చూడండి. ఇది ఇలా చూస్తున్నప్పుడు ఎంటర్ చేసేటప్పుడు మీరే కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఇలా ఎంటర్ చేస్తే ఒకవేళ అట్లీస్ట్ మీరు ఇక్కడ ఎస్ అని పెట్టుకొని 1 అని పెట్టుకున్నా సరిపోయేది. దీని మీనింగ్ ఏంటి? రెండో షిప్పింగ్ పాయింట్ అని మీనింగ్ వస్తుంది ఇది. సరే, ఎనీహౌ మీరు కన్ఫ్యూజ్ కాకపోతే నాకే ప్రాబ్లం లేదు. బట్ దీనివల్ల డేటా ఎంట్రీ అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం, నార్మల్ గానే కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ చూడండి 04 మళ్ళీ అంటే మరి అది ఆ లైన్ ఎలా పెట్టారు నాకు అర్థం కాలేదు మీకు నాకు. సరే, ఇప్పుడు 04 పెట్టుకున్నారా? ఓకే, ఏమంటుంది డెలివరీలో? ఓకే, డెలివరీ ఆల్రెడీ ఉంది కదా. ఒక నిమిషం. డెలివరీలో ఏమంటుంది? దిస్ ఆర్డర్. ఓకే, ఒక నిమిషం. ఓకే, ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ పోయింది చూడండి. అబ్జర్వ్ చేయాలి స్క్రీన్ ని. స్టోరేజ్ లొకేషన్ పోయింది. స్టోరేజ్ లొకేషన్ పోయిందంటే OVL2లో 3లో ఇష్యూ ఉంది. ఏంటది? వాట్ ఈస్ యువర్ షిప్పింగ్ పాయింట్? ZH02, ప్లాంట్ ZH01, స్టోరేజ్ కండిషన్స్ 01, దీనికి 04 పెట్టారు. ఓకే, కాంబినేషన్ కరెక్ట్ గానే ఉంది, కానీ అక్కడ స్టోరేజ్ లొకేషన్ పిక్ చేయలేకపోయింది సిస్టమ్. ఎందుకు పిక్ చేయలేకపోయిందంటే PA02 మనం చేసేవే ఉంటాయి మిస్టేక్స్. సిస్టమ్ దానికి ఏమీ తెలియదు.
వాట్ ఈస్ యువర్ స్టోరేజ్ లొకేషన్? ZH04. ZH04. ఇక్కడ ఇది మ్యాచ్ అయిపోయింది, ఉందంట. ఓకే, 04 ఇక్కడ కూడా ఉంది, బేసిక్ డేటా. ఓకే, రైట్. ఇది కాంబినేషన్ లో ZH01. Okay, let me go to OVL2. OVL2 లోకి వెళ్ళిపోయి 01001 ZH01 కి మెయింటైన్ చేశారు మీరు. షిప్పింగ్ పాయింట్ ZH2 ని మెయింటైన్ చేశారు. ఓకే, ఇందాక అక్కడ SLOC ని అలానే మెయింటైన్ చేశాం కదా. ఓకే, VA01. ఒక నిమిషం. వాట్ ఈస్ యువర్ సేల్స్ ఆర్గనైజేషన్? ఇస్ ఇట్ ZHLL? కరెక్ట్? కరెక్ట్ సార్. ZLN10, కరెక్ట్? కరెక్ట్. ఓకే, కాదండి సార్ 10 కాదు సార్, డివిజన్ ZO సార్. ZO కదా? ZO కూడా కాదంట. Z0నా? Z0 సార్. ఓకే ఓకే, కస్టమర్ ఎవరో చెప్పండి ఒకసారి, నా దగ్గర ఉన్నట్టుందిగా, ఇది తీసుకుంటుంది. 100000. ఒక నిమిషం, క్విక్ ఫినిష్. ఎవరికైతే రాలేదో నన్ను అడగండి. డబుల్ ట్యాప్ షిప్పింగ్. వై 2 స్టోరేజ్ లొకేషన్స్ ఆర్ కమింగ్ ఫర్ యూ? మీరు ఎక్కడ స్టోరేజ్ లొకేషన్ రెండు ఎందుకు ట్రిగ్గర్ అవుతున్నాయి మాన్యువల్ గాను? ఒక నిమిషం ఉండండి. OVL2 మళ్ళీను ఎక్కడ మెయింటైన్ చేశారు? వై 2 స్టోరేజ్ లొకేషన్స్? సిస్టమ్ స్టోరేజ్ లొకేషన్స్ ని పిక్ చేసుకుంటుంది. సార్ ఇదే మెటీరియల్ ఇదే కస్టమర్ కి నేను వేరే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేశాను, అది అయింది సార్. అయిపోయిందా? 20287 అది కంప్లీట్ అయింది. ఒక నిమిషం, ఇది కూడా అయిపోతే ఏం లేదు. ఇది ఇక్కడ కంటెంట్ స్టోరేజ్ లొకేషన్ ZH05 కనబడుతుంది మనకి అక్కడ కదా. ZH04. మరి ఇది ఎందుకు ఎలా వచ్చింది ఇక్కడ? YZH03, సారీ, 03 కి చూడాలి. ఓకే, ZH03. ఓకే, లేదు, బట్ why it is appearing then? ZO, okay, it is O. Okay, not here. ZH03. ఇది కూడా లేదంటుంది, మరి ఎలా వస్తుంది అక్కడికి? సార్ నేను ఓన్లీ ZH04 మాత్రం యూజ్ చేశాను సార్ స్టోరేజ్ లొకేషన్. No issues, but why this is appearing here? అంటే ఇక్కడ ఎక్కడ ఏదో అసైన్మెంట్ జరిగింది దీనికి. ఒక విషయం ఉండండి, స్టాండర్డ్ అసైన్మెంట్ ZHOMGH 5 కదా. ఇందాక ZH03 అనేది ZTVS కి కనెక్ట్ అయినట్టు చూసాను సార్. అవునా? ఆడొచ్చిందా? చూడలేదు అయితే. వచ్చింది ఆడ, ఆల్రెడీ వచ్చి ఉంటుంది ఖచ్చితంగానే, మన ఓవర్ సైట్ అంతే ఏం లేదు. ZH04 ఇది 04. Why ZH03 then appearing? అలా అవ్వకూడదు. అలా వస్తే దాని అర్థం ఏంటంటే లెట్ ద యూజర్ చూస్ అని చెప్పేసి మీనింగ్. అది వాడు చూస్ చేసుకుంటాడు అక్కడ స్టోరేజ్ లొకేషన్ ని, ఏ స్టోరేజ్ లొకేషన్ నుంచి డెలివరీ చేయాలి అనేది. సిస్టమ్ డిఫైన్ చేయదు అప్పుడు. రూల్ నెంబర్ 2కి వెళ్ళిపోద్ది ఇక్కడ, ఎందుకంటే దీంట్లో రూల్స్ ఉంటాయి, నేను చూపిస్తాను తర్వాత వస్తాయి ఎనీహౌ. బట్ ఇక్కడ
మళ్ళీ ఒక్క నిమిషం అండి. షిప్పింగ్ పాయింట్ ZH02 కరెక్ట్. ZH02 ఎస్. ZH02 ప్లాంట్ ZH01. ఇక్కడ ZH04 ట్రిగ్గర్ అయ్యింది కరెక్ట్. మరి ZH03 ఎక్కడ పెట్టారు మీరు? కంటెంట్ బై షిప్పింగ్. ZH01 ఈ షిప్పింగ్ పాయింట్ ఫస్ట్ దీన్ని తీసేయాలి, అది అక్కర్లేదు, అలా ఉండకూడదు. నెక్స్ట్ కంటెంట్ చూజ్ ఓకే. ఇవన్నీ ఈ ప్లాంట్ తో కనెక్ట్ అండి. డేటా పుల్ చేస్తుంది. ఎక్కడి నుంచి పుల్ చేస్తుంది ఇది? వై ఇట్ ఈస్ పుల్లింగ్ ఫ్రమ్ ZH03. ఒక్క నిమిషం. డిఫరెన్స్ IMG స్ట్రక్చర్ definition, logistic general law, material management, storage location, ZH01, O3 ఇక్కడ ఉంది. ప్లాంట్ నుంచి పుల్ చేసుకుని వస్తుంది. ఓకే, బట్ ఈవెన్ దో కాన్ఫిగరేషన్ ZH01 కే ఉంది. లెట్స్ గో డెలివర్. ఇక్కడ ఓపెన్ చేసాను. ఓకే, స్టోరేజ్ లొకేషన్ పిక్ చేయలేకపోతుంది ఇది. యాక్చువల్గా స్టోరేజ్ లొకేషన్ పిక్ చేస్తే 2 నిమిషాల్లో అయిపోతాయి బ్యూటిఫుల్లీ. కానీ స్టోరేజ్ లొకేషన్ పిక్ చేయాలి, అది ఆటోమేటిక్గా పిక్ చేయాలి. ఒక్క నిమిషం ఉండండి. మీరు ఎక్కడెక్కడ అసైన్ చేస్తారు మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకుంటూ రావాలి. OVL2 010001 ZH01. Plant. Shipping point అక్కర్లేదు. Plant ZH01. Choose. Okay, no problem. ZH02 ఇది క్లియర్. OVL2 లో మరి ఎందుకు అది పిక్ చేసుకొని వస్తుంది? ఓకే, ప్లాంట్ ZH01 ప్లాంట్ కి లేదు కంటెంట్ బై ప్లాంట్ ZH01 చూస్. వచ్చేసాను.
మీకు మీ దగ్గర ఇంకో ప్లాంట్ కూడా ఉందా? ఒకటి ఉంది సార్, జడ్జేఆర్ సార్. ఇదిగా వై ప్రపోజల్ లెటర్ ఒకటే ఉంది కదా, ఇది ఎక్కడి నుంచి బుక్ చేసుకుని వస్తుంది? ఒక్క నిమిషము. ZH03. Okay, I'm just deleting this one. Okay, copy it. You have not maintained address also, so no problem. No. ఇంకెక్కడో మెయింటైన్ చేశారు. చూడండి, అక్కడ నేను ఎంట్రీ డిలీట్ అయింది. ఎంట్రీ డిలీట్ అయిన తర్వాత కూడా కండిషన్ యాక్టివ్ లో ఉంది. అది ఎక్కడ ఎంటర్ చేశారు? ఓకే ఓకే, కండిషన్ ZH01 కరెక్ట్. అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ 01 పెట్టలేదు మీరు. అది పెట్టకపోతే తర్వాత బిల్లింగ్ ఎర్రర్ వస్తుంది మీకు. One minute. Storage. ఇవ్వకపోయినా ఎలా తీసుకుంటుంది? ZH03. ZH03 04. స్టోరేజ్ లొకేషన్ కదా. ఫినిషింగ్ లో ఇచ్చాను కదా సార్, నేను ZH04 లో. ZH03 డిలీట్ చేశాను ఇప్పుడు. సో 04, 02, 04 కదా. 04. మరి ఇక్కడ ఎంట్రీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంట్రీ డిలీట్ చేశాం కదా, ఇంకెక్కడ అసైన్ అయ్యింది? ఎక్కడో అసైన్ అయ్యి ఉంది, అందుకని అది మనం వదిలిపెట్టట్లేదు. అసైన్మెంట్ లో దొరకట్లేదు. అది ఎక్కడ పోయింది మరి? ఇది సపోజ్ ZH03 లేదంటుంది, కాంబినేషన్ లో కనిపిస్తుంది. అది ఎలా సాధ్యం అవుతుంది? ఎంటర్ చేసాం మనం, అది డిలీట్ చేయలేదు. ఓకే, కరెక్ట్. ఇది ఎర్రర్ రావాలి, అది కరెక్ట్ గానే వస్తుంది. ఓకే, లెట్ మీ రన్ ది డెలివరీ. Picking now, correct.
ఇది కరెక్ట్ గానే ఉంది, బట్ నా ఇష్యూ అది కాదు. ఇప్పుడు వచ్చేస్తుంది, ఇప్పుడు వెళ్ళిపోద్ది డెలివరీ. 01 ఇక్కడ ఉన్న ప్రాబ్లం అది కాదు. ఇప్పుడు నేను ఇక్కడ న్యూ ఎంట్రీ, సేవ్ ఇట్, సేవ్ ఇట్, come back. Now I've entered again ZH43. Let's see. Without maintaining that, residual not copying. See, ఎక్కడో ఎంట్రీ తెచ్చుకుంటుంది అది. PA02 మీరు ఇంకెక్కడో దీనికి స్టోరేజ్ లొకేషన్ యాడ్ చేసేసారు. ఎక్కడ యాడ్ చేశారు గుర్తు తెచ్చుకోండి, లేకపోతే అదంతా ఐడెంటిఫై చేయడం కొంచెం టైం పడుతుంది. సార్ నేను దీని మీదే మళ్ళీ ఈ మెటీరియల్ మీద కస్టమర్ మీద నేను ఇంకొక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేశాను సార్, అది అయింది సార్. స్టోరేజ్ లొకేషన్ ఇంకెక్కడైనా ఎంటర్ చేశారా? లేదు సార్, స్టోరేజ్ లొకేషన్ ఫినిక్స్ ZH04 మాత్రం ఇచ్చాను. ఇప్పుడు ఓకే, స్టోరేజ్ లొకేషన్ ఆటోమేటిక్ గా పిక్ చేయట్లేదు. నెంబర్ పికింగ్ ఉంది కదా. ఆటోమేటిక్లీ పికింగ్ చేయమని చెప్తుంది. ఎక్కడ తల్లింది ఇది? ఎందుకు ఎలా చెయ్యట్లేదు? ఏం జరిగింది? ఇదంతా చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ వెతకాలి. ఎక్కడో ఏదైనా ఎంటర్ చేసి ఉంటాం, మనమే ఎంటర్ చేస్తాం, సిస్టమ్కి దాని తెలియదు. లెట్ మీ యాడ్ మెయింటైన్ స్టోరేజ్ లొకేషన్ ZSUN. అది కూడా అదే బిహేవ్ చేస్తుందా? లేదుగా, నా దాంట్లో 2 స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి, చూద్దాం. VA01 నా దాంట్లో కూడా 2 స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి. ZSUN, ZSU కస్టమర్ నెంబర్ ఎంత నాకు తెలియదు. ఏంటి ఇన్ని ఓపెన్ అవుతున్నాయి? ఓకే, 1000853 1000853 మెటీరియల్ ఓన్లీ 1 యూనిట్. go sorry, shipping open, yes, single delivery. ఎందుకంటే మనం అసైన్ చేసిందే సింగిల్ కి. ఇదిగోండి,
అసైన్ సింగిల్ చేస్తే సింగిలే వస్తుంది, కానీ మీది స్టోరేజ్ లొకేషన్ అది అవాయిడ్ చేస్తుంది. ఏం జరిగి ఉంటది? స్టోరేజ్ లొకేషన్ ఎందుకు అవాయిడ్ చేస్తుంది అది? అది మీ దాంట్లో కూడా ఇలానే ఉంది. ZH01 యా, కానీ మీ స్టోరేజ్ లొకేషన్ అది అవాయిడ్ చేస్తుంది. నేను పిక్ చేయను అంటుంది అది. ఏం జరిగింది? ఏ ఇస్ యువర్ కస్టమర్ నెంబర్? ZH01 ఇది ఇష్యూ రాకూడదు, దానికి సంబంధం లేదు. 01 సారీ, నో, ఎల్లో చేయట్లేదు. ఎక్కడో ప్లాంట్ లెవెలా, ఎక్కడ ఏం జరిగింది? ZH03 మీరు ఎందుకు ఎంటర్ చేశారు? అంటే మీకు కావాలని ఎంటర్ చేసుకున్నారా? అంటే ఆ స్టోరేజ్ లొకేషన్ కూడా ఉండాలి అని. అంటే స్టోరేజ్ లొకేషన్స్ 2 ఎంట్రీ ముందే ఇచ్చుకున్నాను సార్, నేను అసైన్ చేసే ముందు ఎలిమెంట్స్ క్రియేట్ చేసినప్పుడు ఇచ్చానండి. తర్వాత నేను ZH03 ఎక్కడ సెలెక్ట్ చేయలేదండి. మరి ZH03 కౌంట్ చేయండి, సిస్టమ్ ఎందుకు ఫోర్స్ గా పట్టుకొస్తుంది అది? అసైన్ చేసేటప్పుడు కూడా ZH04 మాత్రం అసైన్ చేశాను సార్. ఇక్కడ ఎందుకు సిస్టమ్ ఫోర్స్ గా పట్టుకొస్తుంది అనేది నాకు క్వశ్చన్. ZH03 నేనే కదా అది, ఏది అది? ఒక్క నిమిషం ఉండండి, నేను మెన్షన్ చేస్తుంది కరెక్టేనా? లెట్ మీ కాపీ దిస్, పేస్ట్, చూస్. కరెక్ట్ లేదు, ఎంట్రీ లేదు. ఎంట్రీ లేకుండా ఎందుకు పట్టుకొస్తుంది అది? ఓకే, ZH02, ZH01 and 01 దొరికింది దొంగ. న్యూ ఎంట్రీ ZH02, ZH01, 01, ZH04. మళ్ళీ ఇప్పుడు మాలా రూల్ యాక్టివేట్ అవ్వాలి కదా. ఓకే, వచ్చింది ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది. ఇంకా ఇక్కడ మీరు ఫస్ట్ OVL2 ఎంట్రీ మెయింటైన్ చేయలేదు మనం, అసలు అది చూడలేదు. నేను రివర్స్ లో ఆలోచిస్తున్నాను. OVLT లో ఎంట్రీనే లేదు కదా, ఇప్పుడు నేను మెయింటైన్ చేశాను OVL2 ఎంట్రీ. OVLT ఎంట్రీ ఇచ్చాను సార్ నేను. OVL3 ఇప్పుడే కదా నేను ఇచ్చాను డేటా సెట్. OVL3 ఎంట్రీ నాకు కనపడలేదు ఇందాక, ఓవర్ సైట్ అంతే, ఏం లేదు. ఉంది అనే కాన్ఫిడెన్స్ అంతే, అది పోగొట్టుకోవాలి ఎప్పుడైనా. జాగ్రత్తగా అతకలు ఉల్లి దగ్గర పెట్టుకుని అంతే. నా ఓవర్ సైట్ ప్రాబ్లం చేస్తూ ఉంటుంది ఎప్పుడు, అదే ఇష్యూ. ఉంటుందనే కాన్ఫిడెన్స్ చేస్తూ ఉంటాను. ఇంతసేపటికి ZH01 అది 2 కదా, ZH01, 01 ఇప్పుడు ఎంట్రీ కనపడుతుంది. ఇందాక ఎందుకు చూడలేదు నేను ఈ ఎంట్రీని? ఏమో, అటువైపుకి వెళ్ళలేదు నేను, అదే ప్రాబ్లం.
సరే, ఓకే. ఇంకా ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా ఇంకేమున్నాయి? ఇంకా ఎర్రర్స్ ఏమున్నాయి? ఎవరి ఉన్నాయి? సారీ, లేట్ అయిపోయింది. పర్లేదు. ఇంకా 20279 సార్. 20279. 279 ఏమొస్తుంది ఎర్రర్? షిప్పింగ్ దగ్గర వచ్చింది. ఇదిగోండి, మీరు షిప్పింగ్ పాయింట్ మెయింటైన్ చేయలేదు. OVL2 సెట్టింగ్స్ మెయింటైన్ చేయాలి. OVL3, OVL2 రెండు మెయింటైన్ చేయాలి. ఇవి రెండు పోయాయి. OVL3, OVL2 ఓపెన్ చేస్తాను. షిప్పింగ్ పాయింట్ మీరు చెప్పకపోతే దానికి తెలియదు, సిస్టానికి తెలియదు, అది అడ్డామడుతూ ఉంటుంది ఒకసారి. లోడింగ్ గ్రూప్ 0001. వాట్ ఈస్ యువర్ ప్లాంట్? ZAMB. ZAMD లేదు అసలు. డి కదా సార్, బి. ఓ, ఓకే. ZAMB is your shipping point. Yeah. Okay, then what you did? MM02. What is your material number? 100872. ఇక్కడ ZAMB. Right. ప్లాంట్ మెయింటైన్ చేయండి ఇక్కడ. లేకపోతే ఇక్కడ మెయింటైన్ చేయకపోయినా మెటీరియల్ మెయింటైన్ చేశారు కదా, మెయింటైన్ చేశారా? మెటీరియల్ ఏదైనా ఒక దగ్గర మెయింటైన్ చేస్తే చాలు. ఏమొస్తుంది ఇప్పుడు ఎర్రర్? మళ్ళీ ఒకసారి షిప్పింగ్ పాయింట్ రాంగ్ షిప్పింగ్ పాయింట్ ని పిక్ చేస్తుంది. ZTVS ని పిక్ చేస్తుంది. సో OVL2 లో ZAMB కాంబినేషన్ లో ఇంకెక్కడైనా షిప్పింగ్ పాయింట్ ఉందా? కొంచెం మీరు కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. నాకు ఎందుకో ఇదవుతుంది. Annual shipping point, no. Proposed shipping point, no. Planned. What is the plant? ZAMB. Choose. Okay, this is extra entry. Okay, let's go and create once again. PA01. అయినా క్రియేట్ చేయక్కర్లేదు, దీంతో మార్చేస్తే వెళ్ళిపోద్ది, బట్ ఇట్స్ ఓకే. తీసేసుకుంటుంది. స్టోరేజ్ లొకేషన్, ఇట్స్ యువర్ స్టోరేజ్ లొకేషన్ ఓన్లీ. క్లియర్. లెట్స్ రన్ ది డెలివరీ. ఓకే, ఇందులో నుంచి బయటికి రావాలి. ఓకే, వస్తుందిగా. ఓకే సార్. అది 2 డబుల్ ఎంట్రీలు ఉన్నాయి చూడాలి, అందుకే చెప్పాను డబుల్ ఎంట్రీలు మెయింటైన్ చేస్తున్నారు. నేను అందుకే చెప్పాను డిలీట్ చేయండి ఫస్ట్, మీ ప్లాంట్ తో ఉన్న విషయాలు డిలీట్ చేసేసుకోండి అని. ఓకే సార్. ఇంకా నాది అంటే డబుల్ క్లిక్ చేసిన ఇన్కంప్లీషన్ లాగ్ అని కొట్టినప్పుడు అది మీకు గ్రీన్ వచ్చినట్టు నాకు అది ఇన్కంప్లీట్ అని వస్తుంది. వాట్ ఈస్ యువర్ ఆర్డర్ నెంబర్? 100875. కస్టమర్ నెంబర్ అది.
అది ఆర్డర్ నంబర్ ZAPP సార్. ఆర్డర్ ఏం సేవ్ అవ్వలేదే, ఆర్డర్స్ లేవంట, ఆర్డర్స్ లేవు, కొత్త ఆర్డర్ క్రియేట్ చేద్దాం అవునండి. వాట్ ఈస్ యువర్ కంపెనీ ప్లాన్ సేల్స్ ZAPP. రెడ్ APP. ఏపీపీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ డివిజన్ Distribution ZA అండ్ P1 ఓకే. వాట్ ఈస్ యువర్ సోల్డ్ టు పార్టీ 100 875. మెటీరియల్ ప్లీజ్. iPhone 16. Huh? iPhone 16. iPhone 16. Okay. ఇదే 16 years sir. ఓకే ఓకే. ప్రైస్ రాలేదుగా, ప్రైస్ మెయింటైన్ చేయలేదు, VK11 మెయింటైన్ చేయలేదు. తర్వాత ఫస్ట్ క్లాస్ మొన్న క్లాస్ లో మీరు పెట్టినప్పుడు అది సేవ్ చేయొద్దన్నారు, నాకు సేవ్ చేయలేదు సార్. మేబీ అది అక్కడ మిస్ అయినట్టు. VK11 మెయింటైన్ చేయాలి ఫస్ట్. VK11 ఓకే. one minute. Let me close all these things. Is it yours? No, this is yours. VK11 PR00 pricing. What is the material name? iPhone. ఎంత ప్రైస్ ఇవ్వాలి? 50,000. మీరు 5,000 పెట్టండి, 50,000 పెట్టండి సార్. సేవ్ ఇట్. ఓకే. ఓకే ప్రైస్ వచ్చింది కదా. సరే ఇప్పుడు వచ్చింది. లెట్స్ గో టు ఎడిట్ ఇన్కంప్లీషన్ లాగ్. నేను చెప్పాను మీకు ఆ పాయింట్స్ మీట్ అవ్వకపోతే మీరు చెక్ చేయాలి. మీ దాంట్లో డాక్యుమెంట్ లో కూడా రాశాను కదా, ఏమని రాశాను? ప్రైస్ చెక్ చేయండి, ప్లాంట్ చెక్ చేయండి, ఓకే, కస్టమర్ చూసుకోండి, మెటీరియల్ చూసుకోండి, తర్వాత షిప్పింగ్ పాయింట్, స్టోరేజ్ లొకేషన్. ఫస్ట్ మేజర్ థింగ్స్, మినిమం సేల్స్ ఆర్డర్ సేవ్ అవ్వాలంటే ఇవి కావాలి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకెవరికైనా? సార్ అదే సార్, నాది షిప్పింగ్ పాయింట్, సారీ సేల్స్ ఆఫీస్, షిప్పింగ్ పాయింట్ 2 డిఫరెంట్ లొకేషన్స్ ఉంది. సో అడ్రస్ చేంజ్ చేస్తే అది ముందుకు వెళ్ళింది సార్. అడ్రస్ చేంజ్ చేస్తే ముందుకెళ్ళిందా? సార్ ఆ లాస్ట్కి ఏదైతే క్రియేట్ చేసామో ఆ డాక్యుమెంట్ అనేది జనరేట్ అయింది సార్, అప్పుడు సేవ్ అయింది. అడ్రస్ మారిస్తే సేవ్ అవటం ఏంటి నాకు అర్థం కాదు. అడ్రస్ మారిస్తే అడ్రస్ ఖచ్చితంగా సంబంధం ఏంటి? యాక్చువల్గా నేను ప్లాంట్ ముంబై పెట్టాను, సేల్స్ ఆఫీస్ ముంబై పెట్టాను సార్. ఓ మీరు డిఫరెంట్ స్టోరేజ్ లొకేషన్ ప్లాంట్ ఇచ్చుకున్నారా? ఒకటే ప్లాన్ క్రియేట్ చేశాను సార్. ప్లాంట్ ముంబైలో ఉంటుంది, సేల్స్ ఆఫీస్ ముంబైలో ఉంటుంది. ఉండేవండి, ముంబైలో కాకపోతే ఢిల్లీలో ఉండేవండి, ఏం కాదు. స్టోరేజ్ లొకేషన్ హైదరాబాద్ లో ఉంది సార్. ఉండేవండి, బట్ అక్కడ కింద ఎర్రర్ వచ్చింది సార్. అప్పుడు నాకు అది 2 డిఫరెంట్ లొకేషన్స్ అని చెప్పేసి ఎర్రర్ వచ్చింది. అవును, నాకు మెసేజ్ పెట్టాల్సినప్పుడు మీరు ఒక స్క్రీన్ షాట్. అడ్రస్ అలా ఏం ఉండదు, కానీ మీరు అసైన్మెంట్ లో ప్రాబ్లం ఉంటే తప్ప అలా రాదు. అడ్రస్ మారిస్తే సెట్ అయిపోద్ది అంటే కాదు. అడ్రస్ ఏముంది, అడ్రస్ ఈజ్ అగైన్ అండర్ మాస్టర్ డేటాకి వెళ్ళిపోద్ది అది. ఒక్క నిమిషం.
ఓకే. ఇవాళ ఇంకా ఇలానే ఉంటది. ఇవాళ రేపు ఎందుకంటే మీ అందరికి ఇష్యూస్ వస్తా ఉంటాయి. అవి సాల్వ్ చేసుకుంటూ ఉండాలి నేను గూడా. సో, మీరు ముందే నాకు మెసేజ్ పెడితే నేను మాట్లాడతాను. ఓకే. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? మిగతా వాళ్ళేంటి? మిగతా వాళ్ళేరి? అని ఏడి? ఓకే. నేను చూస్తానులే. నివేదిత గారు ఏమైనా డౌట్ ఉందా? నిఖిల్? మహేందర్ రెడ్డి? నిఖిల్ చెప్పండి. మహేందర్ రెడ్డి గారు ఏంటో చెప్తున్నారు. సార్ అది చేయలేదు. సాటర్డే చేస్తాం సార్ అది వీక్. చేయండి. ఇవాళ రేపట్లో చేయండి. ఎందుకంటే ఇవాళ నుంచి ఇంకా నెక్స్ట్ 1, 2, 3, 4, 5 డేస్ వరకు థియరీయే ఉంటది. సో మీరు బ్యాక్గ్రౌండ్ లో ప్రాక్టీస్ కి నేనేమి ఇవ్వను. సో ఎందుకంటే ఇక్కడ నేను మళ్ళీ బ్రేక్ వేస్తాను ప్రాక్టీస్ కి. మాది ఇప్పుడు థియరీ మొదలు పెడతాను. మీరు ఇక్కడ వరకు జరిగిన అన్ని కస్టమర్ని క్రియేట్ చేస్తూనే ఉండాలి, మెటీరియల్ క్రియేట్ చేస్తూనే ఉండాలి, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, డెలివరీ క్రియేట్ చేయాలి, బిల్లింగ్ క్రియేట్ చేయాలి. సో ఇదే పని చేస్తూ ఉండాలి మీరు. అంటే ఆ ఫీల్డ్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇక నుంచి చేస్తున్నప్పుడు ఏదో రోబోటిక్ గా చేయొద్దు. రోబోటిక్ గా చేయాల్సిన టైం ఇప్పుడే రాదు. అది మీకు ప్రాక్టీస్ లో వస్తుంది ఆటోమేటిక్ గా. కళ్ళు అంటే ఏ ఫీల్డ్ ఎక్కడ ఉందో గుర్తుపట్టడానికి టైం పడుతుంది. అందుకే అది ముందు చేయాలి, ఫీల్డ్ గుర్తుపట్టాలి. ఓకే, చేయండి, స్లోగా చేయండి. ఓకే. సో ఐఎమ్ ఆల్ ద వే గోయింగ్ బ్యాక్ టు XD01. నివేదిత గారు. హలో. యా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను అంటే ఇంకా ఓకే. XD02. What is my customer? మనం వెనక్కి వెళ్తున్నామండి. కస్టమర్ దగ్గర నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాం. 1000853. ఓకే. ఇప్పుడు XD02 ఓపెన్ చేసినప్పుడు ఇఫ్ ఐ డోంట్ నో మై కంపెనీ కోడ్, సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సెర్చ్ బటన్ ఓపెన్ చేసి ఓకే ఈ 8007 ఎక్కడెక్కడ ఉందో చూపిస్తుంది. ఇప్పుడు ఇది చూడండి. సో నాకు ఆటోమేటిక్గా నా కంపెనీ కోడ్ తెలిసిపోయింది. అంటే నా కస్టమర్ కోడ్ తెలిస్తే నా కంపెనీ కోడ్ తెలిసిపోద్ది. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ డేటా ఏంటో నాకు తెలియదు. ఓకే, ఇలా నాకు ఈ డేటా కూడా తెలియదు. సారీ, ఈ 853 నాది కాదా ఏంటి? సారీ 853 నాది కాదు. ఇట్ ఈస్ మై కస్టమర్. 853 కదా. ఏంటిది? ఇదేంటో రాస్తుంది, నాది కాదు ఇది. అది నాది సార్. మరి ఇదేవరిది? ఇదే నాది. మేబీ నేను కాపీ పేస్ట్ చేశాను ఇక్కడ పొరపాటు. 875 సార్ నాది అక్కడ. ఓకే, మేబీ నేను మిస్టేక్ చేసి ఉంటాను. ఒక నిమిషం, ఒక్కసారి చూస్తాను, ఉండండి. ZSUL కదా నాది. 853 నాదేగా. ఎయిట్ ఫైవ్ త్రీ మీదే, కాకపోతే అక్కడ నాది 875 సార్. No, my question is not there. Okay, 853 నాదే. VA01, not VA01. XD02, 853. 853. Okay, 853. I don't know my company code. 853. ఓకే, ఇందాక ఏదో జరిగింది. సరే, ఐ డోంట్ నో మై సేల్స్ ఆర్గనైజేషన్ ఈవెన్. సో ఇక్కడ చూడండి, ఈ కస్టమరు ఏ సేల్స్ ఆర్గనైజేషన్స్ లో ఉన్నాడో చూడాలి. ఇప్పుడు చూడండి, ఏ సేల్స్ ఆర్గనైజేషన్ లో ఉన్నాడు అనేది ఎలా తెలుస్తుంది?
అంటే ఇదే కస్టమర్ వేరే సేల్స్ ఆర్గనైజేషన్ లో కూడా ఉండొచ్చు కదా, పక్కన సేల్స్ ఆర్గనైజేషన్ లో కూడా ఉండొచ్చు. మన దగ్గర 2 సేల్స్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా. ఈ కస్టమర్ నార్త్ ఇండియా సేల్స్ ఆర్గనైజేషన్ లో కొన్నాడు కొన్ని ఐటమ్స్, అంటే ఇన్ ద సెన్స్ మేబీ హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు హైదరాబాద్ లో కొన్ని కొన్నాడు, ముంబై విజిట్ చేసినప్పుడు ముంబైలో కూడా కొన్ని కొన్నాడు. సో అంటే అక్కడ కస్టమర్ ఉన్నాడు, ఇక్కడ కస్టమర్ ఉన్నాడు, ఇద్దరు సేమే. అది ఎలా మేనేజ్ చేయాలి చూద్దాం, అది నెక్స్ట్ వస్తుంది. ఎనీహౌ, సో ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఈ కస్టమర్ ఏ సేల్స్ ఏరియాలో ఉన్నాడో ఇక్కడ చూస్తుంది, తెలుస్తుంది. కస్టమర్ సేల్స్ ఏరియాస్, ఆల్ సేల్స్ ఏరియాస్, ఇది కొడితే అన్ని సేల్స్ ఏరియాలు వస్తాయి. సిస్టమ్ లో ఉన్న అన్ని సేల్స్ ఏరియాలు వస్తాయి. 613 సేల్స్ ఏరియాలు ఉన్నాయంట. ఓకే, అవన్నీ వస్తాయి, వాడితే మనకి పర్లేదు. ఇప్పుడు కస్టమర్ పర్టికులర్ గా కస్టమర్ సేల్స్ ఏరియా ఏంటి, ఇదిగో ఇది కస్టమర్ సేల్స్ ఏరియా. దీన్ని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు మీ డేటాని ఆటోమేటిక్ ఈ కస్టమర్ తో ఉన్న కనెక్ట్ అయిన డేటా అంతా బయటకు వస్తుంది ఇక్కడ. లెట్స్ ఎగ్జిక్యూట్. Now you see general data, so we are in general data area. So first name, we know name. If we have a more than like okay, ఏ ఫీల్డ్ లో అయినా సరే ఎన్ని క్యారెక్టర్స్ పడతాయి, అది కోడ్ అయినా నేమ్ అయినా ఇంకేమైనా కానివ్వండి, రూల్ ఒకటే. మనం అనుకున్నాం కదా, నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఏమని పలానా కోడ్ 4 digits లోనే ఉంటది, పలానా కోడ్ 5 digits లోనే ఉంటది అని చెప్పి అనుకున్నాం కదా. అది కోడ్ ప్రతి ఫీల్డ్ కి ఒక లెంత్ ఉంటుంది, ప్రతి ఫీల్డ్ కి ఒక లెంత్ ఉంటుంది. అది కోడ్ అయినా ఏమైనా సరే, ఇదైనా అవనివ్వండి, ఇదైనా అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ప్రతి ఫీల్డ్ కి ఒక లెంత్ ఉంటుంది. ఆ లెంత్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది ఎవరు చెప్పరు మీకు ఇలాంటిది. లెంత్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇప్పుడు F1 ప్రెస్ చేయండి. ఇక్కడ దీనిపైన ఎక్కడైనా సరే ఏదైనా ఒక బాక్స్ తీసుకొని F1 ప్రెస్ చేయండి. F1 ప్రెస్ చేసిన తర్వాత యూ విల్ గెట్ ది సమ్ టూల్స్. ఇక్కడ టూల్ బార్, ఈ టూల్ బార్ పైన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దీని మీద ప్రెస్ చేయండి. మళ్ళీ మిమ్మల్ని ఇంకొక విండో తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ దేర్ ఇస్ సమ్ ఫీల్డ్ డేటా, ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్, జియోఐ డేటా, ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుంచి టేబుల్ నేమ్ ఉంచండి. ఈ టేబుల్ నేమ్ పైన డబుల్ ట్యాప్ చేయండి, మళ్ళీ మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాయి. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ వాట్ ఈస్ ద ఫీల్డ్ యు ఆర్ సెర్చింగ్, నేమ్ 1, ఇదే కదా మీరు చూస్తున్న పేరు. ఇక్కడ ఉంది కదా నేమ్ 1, ఎక్కడ ఉందో వెతకండి. ఇక్కడ నేమ్ 1 ఎక్కడ ఉంది, ఇదిగో ఇది నేమ్ 1, ఇది ఫీల్డ్ నేమ్. నేమ్ 1 కి లెంత్ 40 క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ అంటే ఇట్ ఈస్ మల్టిపుల్, లైక్ ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్. అంటే క్యారెక్టర్స్ అంటే ఆల్వేస్ ఎస్ఏపిలో ఏబిసిడీలు 1 2 3 అన్నీ వస్తాయి దీంట్లో. సో ఇవి 40 క్యారెక్టర్స్ మీరు ఎంటర్ చేయొచ్చు అనమాట. సో గో బ్యాక్, కమ్ బ్యాక్, ఇది కూడా ఉంది, ఇది ఓపెన్ లోనే ఉంది, క్లోజ్. సో దీనిలో 40 క్యారెక్టర్స్ పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ ఫీల్డ్ తీసుకుంటున్నాను, మళ్ళీ F1 కొడుతున్నాను. ఫీల్డ్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, ఇది సెర్చ్ టర్మ్ 1, ఫీల్డ్ నేమ్ వచ్చేసి సెర్చ్ టర్మ్ 1. ఇక్కడ ఆ ఫీల్డ్ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇది 100లో 90% అర్థం కాదు, 10% మాత్రం అర్థం అవుతుంది. వీటి రాసిన లాంగ్వేజ్ 100లో 90% అర్థం కాదు, 10% అర్థం అవుతుంది. సో అంటే వాడు రాస్తాడు కొంత డేటా, కొంత టైం పట్టుతుంది మీరు అర్థం చేసుకోవడం కోసం. ఓకే, ఇక్కడ టెక్నికల్ ఇన్ఫర్మేషన్, మళ్ళీ టేబుల్ నేమ్, డబుల్ ట్యాప్ ఇట్, అక్కడికే వెళ్తాం ఎందుకంటే అన్ని ఒకటి టేబుల్, అడ్రస్ టేబుల్ అది. సో ఆ టేబుల్లో ఇప్పుడు మనం చూస్తున్న పేరేంటి, ఏం చూస్తున్నాం మనం, సెర్చ్ 1, కరెక్ట్, ఫాలో అవ్వాలి. సెర్చ్ 1 ఎక్కడ ఉందో వెతకండి. సెర్చ్ 1 IJKMNOPQRS, ఫీల్డ్ నేమ్ తో కూడా వెతకొచ్చు. ఎస్తో ఉందా, ఎస్తో లేదా, అది ఏం రాస్తుంది ఇక్కడ. సెర్చ్ టర్మ్ 1 ఎక్కడ ఉందో వెతకండి. ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది, దీంట్లో వెనక్కిపోయింది మళ్ళీ. ఓకే, సార్ట్ 1 20 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే మీరు దాంట్లో 20 లెటర్స్ వరకు ఎంటర్ చేయొచ్చు. అది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా, నెంబర్ అయినా అదైనా ఇందులో. రైట్,
ఐ హ్యావ్ 40 ఇంకా పెద్ద అడ్రస్ ఉంది. జస్ట్ ప్రెస్ ప్లస్, యుల్ గెట్ మోర్. ప్లస్ అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అడ్రస్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే, ప్లస్ మోర్ అడ్రస్, స్ట్రీట్ 2, స్ట్రీట్ 3 అలా వస్తుంది, అలా వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ది ఇక్కడ సార్ ఇది ఓన్లీ లెంత్ చూడడానికి యూజ్ అవుతుందా? అది టెక్నికల్ దానికి వెళ్తే నాట్ ఓన్లీ ఫర్ దట్, ఇంకా చాలా ఉంది అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అట్లా తెలియదు కదా ఇప్పటి వరకు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఆ ఫీల్డ్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అయ్యిందో కూడా అలా చూసుకోవచ్చు సార్ మనకి తెలియకపోతే? నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు అదే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడికి అదే వస్తాను. రైట్, ఓకే ఇక్కడ మీరు అదే ఫీల్డ్ లోకి వెళ్తే ఏ డేటా అడ్రస్ ADDR1_ డేటా ఈ టేబుల్ ని తీసుకెళ్లి డైరెక్ట్ గా మీరు SC16N లోకి వెళ్ళిపోయి ఎంటర్ చేస్తే ఇక్కడ ADDR1 లో డేటాను తీసేసేయండి. అడ్రస్ డేటా కదా, ADRS యాక్చువల్ గా దీనికి ఒక నిమిషం ఉండండి. ఫీల్డ్ నేమ్ ఏముంది, టేబుల్ ADRS, దీనిది ADRC, సారీ ఇక్కడ అది లేదు, రావట్లేదు. మొత్తం స్ట్రక్చర్ కింద యాడ్ అయ్యి ఉంది, రాదు ఇది. దీనిది నేను మీకు ఇచ్చాను దాంట్లో ADRC టేబుల్. అది ఇక్కడ ADDR1 డేటా ఫీల్డ్ ద్వారా సేవ్ అవుతుంది. సో అది ADRC, అన్ని చోట్ల రాదు ఇది. ఓకే, కొన్ని చోట్ల మాత్రమే వస్తుంది. కాకపోతే దానికి సపరేట్ గా టేబుల్ ఉంది, ADRC అని రాసుకుంటుంది చూడండి మీ లిస్ట్ లో, మీకు ఇచ్చిన లిస్ట్ లో అడ్రస్ టేబుల్లో కస్టమర్ మాస్టర్ డేటాలో అది టేబుల్ ADRC. ఓకే, ADRC ఇది అడ్రస్ డేటా. ఇందులో నేమ్ 1, నేమ్ 2 ఇవన్నీ ఇక్కడ ఉంటాయి, ఇవి ఇక్కడ వస్తాయి. మనకి దాకా చూస్తుంది అది. ఓకే, ఇంకొంచెం డెప్త్ కొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ తీసుకెళ్తాను, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తర్వాత టెలిఫోన్ నెంబర్. ఒక కంపెనీకి ఎన్ని టెలిఫోన్ నెంబర్లు ఉండొచ్చు? మల్టిపుల్. ఒక కంపెనీకి ఎన్ని ఈమెయిల్స్ ఉండొచ్చు? మల్టిపుల్. బట్ ఇక్కడ మాత్రం వీ హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్. సో అప్పుడు SAP ఏం చెప్తుందంటే టు గో టు ఎక్స్టెన్షన్ బటన్. ఇది ఇక్కడ యూ కెన్ ఎక్స్టెండ్ మల్టిపుల్, అంటే యూ కెన్ యాడ్ మోర్ టెలిఫోన్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టెలిఫోన్ నెంబర్ యాడ్ చేస్తున్నాం ఆల్రెడీ, జస్ట్ ప్రెస్ ప్లస్, ఇంకో టెలిఫోన్ నెంబర్ యాడ్ చేయండి. యాడ్ చేసి విజిట్ ఫర్ SMS, విజిట్ ఫర్ స్టాండర్డ్. ఓకే, ఇది స్టాండర్డ్ పర్పస్ కోసమా, SMS పర్పస్ కోసమా, డు నాట్ యూజ్ ఫర్ కమ్యూనికేషన్, ఇంకేదైనా కామెంట్స్ ఉంటే ఇక్కడ రాసుకోవచ్చు. సరే అదంతా ఇప్పుడు ఓకే, రైట్. సో జస్ట్ ప్రెస్ ఓకే. నౌ యూ సీ దేర్ ఇస్ ఎ లైట్ ఈస్ ఆన్. నౌ you are able to see that there is a light is on, like a green color light is on. కనబడుతుందా? సో ఇక్కడ ఆన్, ఇక్కడ లైట్ ఆన్ లో ఉంది, ఇక్కడ చూడండి లైట్ ఆఫ్ లో ఉంది. చూడండి ఇప్పుడు నేను మళ్ళీ దీనికి లైట్ ఆన్ అవుతుంది చూడండి. I don't know. Okay, now again light is on. Yes sir. ఎక్కడైనా సరే ఈ ఫీల్డ్స్ లో, ఈ ఫీల్డ్ మనకి చాలా చోట్ల వస్తుంది, ఇంకా రాబోతుంది. ఇలా యారో మార్క్ వేసి కింద ఇలా ఒక బాక్స్ ఉంటుంది. ఇలా ఫీల్డ్స్ లో ఇలా గ్రీన్ కలర్ కనపడుతుంది అంటే దీని లోపల డేటా ఉంది అని మీనింగ్. అంటే మీరు కనపడుతుంది ఒకటే కాదు, దీని లోపల ఇంకా డేటా ఉంది అని మీనింగ్. ఓకే, ఈ ఐకాన్ గుర్తుపెట్టుకోండి. ఈ ఐకాన్ మనం తర్వాత చాలా చోట్ల వాడతాం. ఈ ఐకాన్ లోపల ఇలా లైట్ వెలుగుతుంది అంటే, గ్రీన్ కలర్ సింబల్ కనపడుతుంది అంటే దేర్ ఈజ్ ఎనదర్ డేటా ఆల్సో ఎగ్జిస్ట్, అంటే అదర్ దాన్ దిస్ సమ్ మోర్ అదర్ డేటా ఈజ్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి మీనింగ్ దానికి. ఓకే, ఇలా ఇది అడ్రస్ ట్యాబ్ లో ఇలా ఉంటుంది. ఓకే, అయితే ఇంకా దీంట్లో చాలా నేర్చుకునేది ఉంది. అంటే ఇంకా ఫీల్డ్స్ కావాలి. హలో,
ఓకే, రైట్. ఓకే, రైట్, సారీ. రైట్, నెక్స్ట్ కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటా నేను మీకు స్టాక్ ట్రాన్స్ఫర్ లో మాట్లాడతాను, ఇక్కడ ఎక్కడ మాట్లాడటానికి కుదరదు, సో అక్కడే వస్తుంది, ఆ రోజు అక్కడ మాట్లాడుకుందాం. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి ఇది ఎఫ్ఐ కన్సల్టెంట్ చూసుకుంటాడు, ఏం లేదు ఇందులో మనం ఏం చేయొచ్చు, కాకపోతే వాడు ఎంటర్ చేసుకుంటాడు, ఇది వాడి డేటా ఇది, ఎందుకంటే ఇది జనరల్ డేటా కదా. నేను మీకు చెప్పాను జనరల్ డేటా ఈజ్ షేర్డ్ బై బోత్ మీ అండ్ అంటే ఎస్డి అండ్ ఎఫ్ఐ ఇద్దరు షేర్ చేసుకోవాలి డేటా. అడ్రస్ డేటా ఎనీహౌ వీఆర్ ఫిల్లింగ్. కంట్రోల్ డేటా యాక్చువల్లీ ఎంఎం కూడా కలుస్తుంది. ఇక్కడ ఎంఎం దగ్గర నుంచి డేటా తెచ్చుకొని మనం కంట్రోల్ డేటాలో ఫిల్ చేస్తాం, నేను తర్వాత చూపిస్తాను, ట్రాన్స్ఫర్ లో మళ్ళీ వస్తాం, డోంట్ వరీ. ఓకే, పేమెంట్ ట్రాన్సాక్షన్ లో ఇది ఎఫ్ఐ ఫిల్ చేస్తాడు. ఏంటిదంటే బ్యాంక్ డీటెయిల్స్, ఫలానా శ్రీనివాస మెడికల్ స్టోర్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, కంట్రీ ఏంటి ఇండియా, బ్యాంక్ కి ఏదో ఒక కీ ఎంటర్ చేయండి, హెచ్డిఎఫ్సినో ఏదో ఒకటి యాడ్ అయ్యి వస్తాయి ఇందులో, ఏదో ఒక బ్యాంక్ కి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదో ఒకటి. ఓకే, అకౌంట్ హోల్డర్, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి శ్రీనివాస స్టోర్ ఓన్లీ అకౌంట్ హోల్డర్. ఓకే, రైట్. ఇవన్నీ ఐఎఫ్సి కోడ్, రిఫరెన్స్ డీటెయిల్స్ ఇంకేమన్నా ఉంటే దాంట్లో ఎంటర్ చేసుకోవచ్చు. రైట్, డబుల్ ట్యాప్ ఆన్ దిస్. ఓకే, బ్యాంక్ పేరు కూడా ఉంది, ఓకే, ఎవరు ఎంటర్ చేశారు. ఓకే, దిస్ ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవడం కోసం, మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే మల్టిపుల్ ఎంట్రీస్ కోసం, దట్స్ ఆల్. ఇది ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ యాడ్ చేసుకుంటాడు ఇక్కడ. ఓకే, మార్కెటింగ్ డేటాలోకి వెళ్తాను ఇక్కడ నుంచి. నేను మార్కెటింగ్ డేటాలో నెల్సన్ ఐడి ఇప్పుడు లేదు, ఈ నెల్సన్ ఐడీలు ఈ సర్వే ఐడీలు ఇవి. ఇప్పుడు నెల్సన్ సర్వే అని చెప్పేసి అంటే ఈ మధ్య మనం బాగా పేర్లు వింటున్న ఏంటంటే సర్వేలు కదా. సర్వేలు ఎందుకు చేస్తాం, బాగా వినిపిస్తున్నాయి కదా పేర్లు, టీవీ ఓపెన్ చేస్తే ఆ సర్వే ఇలా వచ్చింది, మొన్నటి వరకు ఇదే గోల కదా, పెద్ద రచ్చ జరిగింది. ఎందుకు చేస్తాం సర్వేలు, అసలు సర్వే ఎందుకు చేయాలి? టు అండర్స్టాండ్ డైనమిక్స్, మార్కెట్ డైనమిక్స్ కోసం కదా. yes sir. అంటే రిజల్ట్ ఏదైనా అవ్వచ్చు, రిక్వైర్మెంట్ ఏదైనా అవ్వచ్చు, ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ అనాలిసిస్ చేయడం కోసమే కదా సర్వే చేస్తుంది. సో యాక్చువల్గా ఈ నెల్సన్ సర్వే అని చెప్పేసి మనకి మార్కెటింగ్ లో బాగా పెద్ద సర్వే ఇది. ఒక ఉందో లేదు నాకు తెలియదు, అసలు యూజర్ యూజ్ చేస్తున్నాడో లేదో కూడా ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు, బట్ ఇది ఎస్ఐపి పుట్టిన కానించి ఇదే ఉంది. అది కాకపోతే ఇది లీడర్, మార్కెట్ లీడర్ వీడు, నెల్సన్ ఐడి నెల్సన్ సర్వీసెస్, నెల్సన్ సర్వీస్. ఓకే, సో వాడంటూ ఒక ఐడిని క్రియేట్ చేసి ఇస్తాడు. ఇక్కడ ఏమవుతుందంటే వీడేం చేసుకుంటాడంటే నెల్సన్ వాడు మార్కెట్ ని డివైడ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ లో నేను సర్వే చేయాలనుకున్నాను, హైదరాబాద్ లో ఎక్కడ సర్వే చేయాలి, వీ హ్యావ్ ఏ టోటల్ 4 ఏరియాస్ కింద కన్వర్ట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇది మేబీ ఐ డోంట్ నో, దిస్ ఇస్ హైదరాబాద్ అనుకుంటే, సికింద్రాబాద్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ అయితే ఇది మేబీ హైదరాబాద్ కింద పెడుతున్నాను ఊరికినే, నాకు తెలియదు. ఇది ఓల్డ్ సిటీ, ఈ పక్కన ఎల్బీ నగర్, ఓకే అలా పెట్టేసి అనుకుందాం కొంచెంసేపు. ఇది ఈస్ట్ హైదరాబాద్ కదా, సో ఇది వెస్ట్ హైదరాబాద్, ఇప్పుడు పటాన్ చెరువు వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఒక జోన్, మేబీ సమ్ ఎగ్జామ్ మేబీ Z1 2 3, ఇది Z1 2 4, ఇది Z1 2 5, ఇది Z1 2 6. ఇలా వాడు జోన్స్ గా డివైడ్ చేస్తాడు హైదరాబాద్ ని. ఎలా డివైడ్ చేశాడంటే అక్కడ ఉన్న ఏరియాలు, మనం ఇస్తున్న పిన్ కోడ్లు అవన్నీ బట్టి ఈ జోన్ ఐడి మారుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైటెక్ సిటీలో ఉన్నాను, ఇక్కడ నేను ఈ జోన్ లోకి వస్తాను, Z1 2 3 అనే జోన్ లోకి వస్తాను నేను. అంటే ఈ నెల్సన్ ఐడికి కనెక్ట్ అవుతుంది. ఇది ఈ కస్టమరు ఈ నెల్సన్ ఐడి కింద ఉంటాడు. అంటే రేపొద్దున ఇది నెల్సన్ ఐడి 1 2 3 4 1 లో ఉన్న కస్టమర్స్ అందరికి, అంటే మేబీ దే ఆర్ ఇన్ ద గచ్చిబౌలి హైటెక్ సిటీ ఏరియాలో ఉన్నారు. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి డీటెయిల్స్ మాత్రమే మనం షేర్ చేయాలి. అంటే వాళ్ళకి కావాల్సిన మేబీ సర్వే విధంగా చేయాలి. మేబీ సమ్ వీ వాంట్ అండర్స్టాండ్ అబౌట్ ఒక సాఫ్ట్వేర్ ఇష్యూ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి,
లేకపోతే పర్టికులర్ ఒక దాని గురించి సర్వే చేస్తున్నప్పుడు ఒక బేస్ మాత్రమే సర్వే చేయాలి, నాట్ రిక్వైర్డ్ దీస్ 3. ఒక ఏరియా మాత్రమే సర్వే చేయాలి, నాట్ రిక్వైర్డ్ ఆల్ 3 రిమైనింగ్ 3 ఏరియాస్. ఈ ఒక్క ఏరియా మాత్రమే సర్వే చేయాలి. సో ఈ ఒక్క ఏరియాని సర్వే చేయాలి అంటే ఈ నెల్సన్ ఐడి ముందుగానే ఈ ఏరియాకి ఒక ఐడి ఇచ్చుకొని ఉన్నాడు. సో ఈ కస్టమర్ కనుక ఈ ఐడిలో ఫాలో అని అయితే కనుక ఓకే, వీడికి కూడా సర్వే రిజల్ట్ వెళ్తుంది. అంటే వీడి దగ్గర నుంచి కస్టమర్ డీటెయిల్స్ తీసుకొని, అంటే ఈ నెంబర్, ఫోన్ నెంబరు, లేకపోతే ఈమెయిల్, ఎలా ఒకలాగా అంటే సర్వే ప్రాసెసెస్ ఎలాగైనా ఉండొచ్చు కదా. త్రూ ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు, కాల్ చేయొచ్చు, పర్సనల్ గా విజిట్ చేయొచ్చు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసుకుంటారు. బట్ ఇట్ ఈస్ అండర్ విచ్ నెల్సన్ ఐడి అని చెప్పేసి, అంటే ఈ కస్టమర్ ఏ నెల్సన్ ఐడి కింద ఫాలో అని అవుతున్నాడు అనేది దానికోసం ఇది. ఓకే, ఇది నార్మల్ గా యూజ్ చేయము, ఇది వాడు యూజర్ యూజ్ చేసుకుంటాడు. కాకపోతే ఆ నెల్సన్ ఐడి ఇంకెంతకు మనం ఎక్కడ కూడా యూజ్ చేయము, మనం ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వదు మనకి. ఇది మన కాన్ఫిగరేషన్ కి ఎక్కడ కూడా ఇది ఉండదు. రీజన్ 1, రీజన్ 2 అన్నాడు, ఓన్లీ 2 రీజన్లు ఉన్నాయి. సో రీజన్ 1 లో పెట్టాడు వీడిని. సో వీడు అంటారు రీజన్ 1 లో వీడు ఆ సర్వేలో పడిపోతాడు. రీజన్ 1 లో ఒకవేళ సర్వే చేస్తే కనుక ఈ కస్టమర్ కూడా సర్వేలో భాగం అయిపోతాడు. అంటే వీడిని కూడా మనం కాల్ చేయాలి, కస్టమర్ కి మెసేజ్ చేయాలండి మనం. అంటే దిస్ ఇస్ అ సర్వే కంపెనీ. సో రేపొద్దున సర్వే కంపెనీకి నెల్సన్ కి డేటా ఇవ్వాల్సి వస్తే కనుక మీకు జేడీ పవర్ సర్వే ఐడియా ఉంది ఎవరికన్నా? జేడీ పవర్ ఎవరికి ఐడియా లేదా? ఓకే, ఇంకేమున్నాయి సర్వేలు? అదేం సర్వే పేరు నోట్లో అడుగుతూ రావట్లేదు. ఇవి మీరు ఎప్పుడైనా ఏదైనా వెహికల్స్ కొన్నారనుకోండి, కార్ కానీ బైక్ కానీ కొంటే వాళ్ళు కాల్ చేస్తారు మీకు. కాల్ చేసి పలానా షోరూమ్ సర్వీస్ ఎలా ఉంది, పలానా డెలివరీ ఎలా చేశారు, ఆన్ టైంలో డెలివరీ వచ్చిందా, మీకు కావాల్సిన విధంగా డెలివరీ చేశారా, ఇవేమో అడుగుతారండి. దాని ద్వారా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంత ఉందో తెలుసుకుంటారండి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి కంపెనీస్. సో ఆ జేడీ పవర్స్ ఏం చేస్తారంటే, జేడీ పవర్ ఇస్ ద సర్వేలు అవి ఒక సర్వే కంపెనీ. అది కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ కాల్ చేసి పలానా ఎలా ఉంది, మీ సర్వీసింగ్ ఎలా ఉంది, ఆ కంపెనీ రేటింగ్ ఎలా వస్తారు ఏంటనే. తర్వాత ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్ని కంపెనీలు సర్వే చేస్తాయి, ఒక్కటే కాదు, అన్ని కంపెనీలు, మెర్సిడెస్, ఆడి, బిఎండబ్ల్యూ, టాటా, మహీంద్రా అందరినీ సర్వే చేసి వాళ్ళు ఒక స్కేల్ ఇస్తాడు. ఓకే, పలానా కంపెనీ ఈ ఇయర్ టాటాలో ఈ ఇయర్ హైయెస్ట్ జేడీ పవర్ రిసీవ్ చేసుకుంది, కస్టమర్ ఈజ్ వెరీ హ్యాపీ. పలానా ఎక్స్ కంపెనీలో లోయెస్ట్ జేడీ పవర్ సర్వే రిజల్ట్ వచ్చిందనమాట. అలా అంటే తక్కువ రిజల్ట్ తో ఉన్నదానికి దే హ్యావ్ టు ఇంప్రూవ్ దేర్ సర్వీస్ అన్నట్టుగా, అంతే. దానికోసం తప్పిక కస్టమర్ క్లాస్ వచ్చేసి ఇక్కడ ఏబిసి క్లాసులు ఉంటాయి. లేకపోతే ఇక్కడ చూడండి, ఇదర్ దే కెన్, యాక్చువల్గా ఇది కాదు, ఐ డోంట్ నో వై దే మెయింటైన్ దిస్. ఓకే, కస్టమర్ క్లాస్ ని మీరు ఎలా అయినా డివైడ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ అగైన్ టు ఐడెంటిఫై ది కస్టమర్. మీ దగ్గర కస్టమర్ 1, కస్టమర్ 2, కస్టమర్ 3 ఉంది. ఓకే, ఒక కస్టమర్ కి అంటే ఈ ఫీల్డ్స్ హెల్ప్ చేస్తాయి, కలిపి చెప్తే పోద్దేమో. ఓకే, కస్టమర్ క్లాస్ ఎలా అంటే ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాస్ అంటున్నాను. ఎలా డివైడ్ చేశాను వీళ్ళని, ఏబిసి అని చెప్పేసి ఎలా చెప్తున్నాను? మనం ఒక కస్టమర్ కి ఏ క్లాస్ కస్టమర్ అని చెప్పి, ఒక కస్టమర్ కి బి క్లాస్ కస్టమర్ అని, ఒక కస్టమర్ కి సి క్లాస్ అని చెప్తున్నాం. ఎలా చెప్తున్నాం? ఎలా చెప్పొచ్చు? మేబీ బిజినెస్ వాల్యూ టర్నోవర్ పైన. అంతే వాడు బిజినెస్ ఎంత పర్చేజ్ చేసి ఇంకా మనకి ఎందుకు ఆడితో, ఎంత పర్చేజ్ చేస్తున్నాడు దాన్ని బట్టి వాడి బిజినెస్ వాల్యూమ్ ఎంత ఉంది. ఓకే, ఈస్ హ్యావింగ్ దిస్ మచ్ మిలియన్స్ ఆఫ్ బిజినెస్, దిస్ ఈస్ హ్యావింగ్ దిస్ మచ్ ఆఫ్ మిలియన్, దిస్ ఈస్ హ్యావింగ్ దిస్ మచ్ మిలియన్. సో వీల్ గో ఫర్ ఏ క్లాస్, దిస్ ఇస్ బి క్లాస్, దిస్ ఇస్ సి క్లాస్. సో వీ కెన్ అసైన్ దిస్ ఏబిసి క్లాసెస్. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏడేమో నెల్సన్ ఐడిలో కానీ అంటే 1, 2నే ఉన్నాయా, ఇంకా ఉండకూడదా? 3, 4, 5 ఉండకూడదా? ఉండొచ్చు. మనం క్రియేట్ చేసి ఇవ్వాలి. ఇదే మన పని. ఇక్కడ డేటా
ఎంట్రీకి కావాల్సిన యూజర్కి డేటాకి ఎంట్రీకి కావాల్సిన డేటాను మనం ఇవ్వాలి. అంటే ఇప్పుడు వీడు 1 కానీ 2 కానీ సెలెక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాం. 3 కావాలి. ఇప్పుడు 3ని మనమే క్రియేట్ చేసి ఇవ్వాలి. 4 కావాలి. 4 మనం క్రియేట్ చేసి ఇస్తేనే వాడి సెలక్షన్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోగలడు. లేకపోతే సెలెక్ట్ చేయలేడు. లేకపోతే ఓన్లీ 1, 2నే డిస్ప్లే అవుతున్నాయి అని చెప్పి మెసేజ్ పెడతాడు. మరి 3, 4 ఏవి? 3, 4 ఎలా వస్తాయి చూద్దాం. ఇవన్నీ ఒకటే చోట ఉంటాయి. అన్ని కలిపి ఒకటేసారి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఉన్న వాటిని చూద్దాం. ఎంట్రీ క్రియేషన్ ఏం లేదు, చిన్న స్టెప్ అది. ఓకే, ఈవెన్ కస్టమర్ క్లాస్లో ఏబిసి క్లాస్లే ఉన్నాయి. ఇక్కడ డి క్లాస్ కావాలి. ఓకే, విల్ క్రియేట్ ఇట్. మేబీ 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ మిలియన్స్ బిట్వీన్ కస్టమర్ రేటింగ్ బట్టి మారుతుంది. ఇక్కడ అదే అమౌంట్ బట్టి మారిపోతుంది. మేబీ 08 కూడా కావాలి. బిలో 50. ఓకే, బిలో 0.5. ఓకే, అది కావాలి. ఇప్పుడు ఇక్కడ అది లేదు. ఇక్కడ ఉందా? అప్ టు 0.5 ఉంది. మేబీ 0.4 వరకు. ఓకే, అది కావాలి. అది కావాలంటే 08 పెట్టాలి. సో ఇలాంటివన్నీ మనం క్రియేట్ చేయాలి. మనం క్రియేట్ చేసి ఇస్తే యూజర్ డేటా ఎంట్రీ చేసుకునేటప్పుడు వాడికి ఆ ఆప్షన్లలో కనపడుతుంది వాడికి. ఓకే, ఇండస్ట్రీ. ఈ కస్టమర్ ఏ ఇండస్ట్రీకి సంబంధించిన వాడు? ఏంటిది ఇండస్ట్రీ అంటున్నావు, మళ్ళీ అదే ఇండస్ట్రీ కదా? అలా కాదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇందులో మళ్ళీ ఇది సబ్ ఇండస్ట్రీ. ఓకే, ఇది ఇండస్ట్రీ, ఇది సబ్ ఇండస్ట్రీ. నార్మల్గా ఏదైనా ఒక ప్రొడక్ట్ మల్టిపుల్ ఇండస్ట్రీస్కి ఉపయోగపడేది ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది, బట్ మీరు ఏమైనా చెప్తారని చూస్తున్నాను. ఒక ప్రోడక్ట్ మల్టిపుల్ ఇండస్ట్రీస్కి ఉపయోగపడుతుంది. ఐరన్ కోల్ సార్. ఐరన్ ఏంటిది అది? ఐరన్. ఓకే, నేను అది చెప్తాను. స్టీల్ చెప్దాం అనుకుంటున్నాను, అంతే లేదు. ఏంటంటే ఇప్పుడు ఓకే, ఐరన్ తీసుకుందాం, ఇదేనా పర్లేదు. నేనేం చేస్తానంటే నేను ఐరన్ ఓర్ని తీసుకొని ఒక షీట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను. ఈ షీటు నా దగ్గర నుంచి ఆటోమోటివ్ ఇండస్ట్రీ పర్చేజ్ చేస్తుంది, లేకపోతే ఇంకెవరు పర్చేజ్ చేయొచ్చు దీన్ని? ఇంకెవరు వాడతారు ఈ స్టీల్ ని, ఐరన్ ఎక్కువగా? కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. అంటే ఈ స్టీల్ కన్స్ట్రక్షన్ కు వాడం కదా, ఇక్కడ కార్లకు వాడుతున్న స్టీల్ ఇది. సరే ఠీకే, ఓకే, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పెట్టేద్దాం, ఏం కాదు. సో మనం వాడుతున్న ఈ రాడ్స్ ఏవైతే ఉన్నాయో, మేబీ సమ్ బార్స్, ఓకే, ఏవో ఒకటి రెండింటి కలిపి వాడేద్దాం. సమ్ 2 ఇంచ్ బార్స్ ఉంటాయి ఇక్కడ. వాటిని మౌల్డ్ చేసిన తర్వాత వీటిని ఫ్రేమ్స్ కింద డిజైన్ చేసుకోవచ్చు. ఐ డోంట్ నో, మేబీ. ఓకే, సో ఇలా నేను తయారు చేస్తున్న ఎండ్ ప్రొడక్ట్ కి నాకు 2 కస్టమర్లు ఉన్నారు. 2 కస్టమర్స్ ఒక్కొక్కడు ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. సో ఈ కస్టమర్ ఏ ఇండస్ట్రీ వాడు అని చెప్పి రాసుకోవడం కోసం ఇది, అంతే. కస్టమరు ఏ ఇండస్ట్రీ కోసం వాడు అని చెప్పి రాసుకోవడం కోసం. ఓకే, అర్థమైందా? ఇంకా ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పాలి? నేను స్టీల్, ఓకే, స్టీల్ ఐటమ్ని ఇది నేను చేశాను కాబట్టి చెప్తాను. ఒక స్టీల్ ఐటమ్ ఉంటుంది. ఓకే, అది ఎలాంటి స్టీల్ అంటే ఆ స్టీల్ వెరీ వెరీ సెన్సిటివ్ స్టీల్. ఇక్కడ ఈ స్టీల్ని హెల్త్ ఇండస్ట్రీస్లో, అంటే మన మెడికల్ ఇండస్ట్రీస్లో వాడతాం. ఈ స్టీల్ ఈ మెడికల్ ఎక్విప్మెంట్స్ తయారు చేయడం కోసం ఆ స్టీల్ చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని సంవత్సరాలు వాడినా కూడా ఆ స్టీల్ అలానే ఉంటుంది. చాలా కాస్ట్ ఇది, ఆ మెడికల్ ఎక్విప్మెంట్లో వాడే స్టీల్. అదే స్టీల్ని ఇక్కడ మెడికల్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీలో వాడతాడు. అదే స్టీల్ని తీసుకెళ్ళి హోమ్ అప్లయన్సెస్లో కూడా వాడతాడు. హోమ్ అప్లయన్సెస్లో కూడా, అంటే నా దగ్గర ఉన్న ఒకటే స్టీల్ని మెడికల్ ఇండస్ట్రీస్కి వాడుతున్నాను, స్టీల్ హోమ్ అప్లయన్సెస్ ఇండస్ట్రీస్ కూడా వాడుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టీల్ని తీసుకెళ్ళి నేను ఏ మెడికల్ ఎక్విప్మెంట్ క్రియేట్ చేశాను, తయారు చేసుకున్నాను.
ఇదే స్టీల్ని తీసుకెళ్ళి నేను మన ఓకే వాషింగ్ మిషన్ లోపల ఉన్న డ్రమ్ క్రియేట్ చేశాను. వాషింగ్ మిషన్ లోపల డ్రమ్ ఉంటుంది, స్టీల్ డ్రమ్. సో దాన్ని క్రియేట్ చేశాను అనుకుందాం, నాకు తెలియదు. సో నాకు ఇద్దరు డిఫరెంట్ కస్టమర్స్ ఉన్నారు ఇప్పుడు. సో ఒకడు ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చాడు, ఒకడు ఇంకో ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. ఈ కస్టమర్ ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు చెప్పడం కోసం ఇక్కడ. సో మళ్ళీ ఆ ఇండస్ట్రీలో సబ్ ఇండస్ట్రీ ఉంటే ఎస్ యూ కెన్ కీప్ ఇట్ ఇన్ దిస్. ఓకే, ఇక్కడ అవన్నీ యాడ్ చేయడానికి వస్తుంది. ఇండస్ట్రీ మీ ఇష్టం, ఏ ఇండస్ట్రీ అయినా పెట్టచ్చు. ఈ కస్టమర్ ఏ ఇండస్ట్రీ కిందకు వస్తాడు అనేది. రీజనల్ మార్కెట్ ఇక్కడ ఏమంటలేదు. రీజనల్ మార్కెట్ అండర్ ఏ మార్కెట్, ఇది ఇక్కడ యాన్యువల్ సేల్స్ క్లియర్ చేస్తుంది. ఇవన్నిటికి కొంచెం చెప్తాను. ఈ కంపెనీ యాన్యువల్ సేల్స్ అంతా, ఇది కంపెనీ కదా, B2B మాట్లాడుతున్నాను, నో B2C. B2Cలో అసలు ఇవన్నీ డేటా అడగకూడదు, అడగవు, తెలియదు వాళ్ళకి. B2Cలో ఇవన్నీ అడగరు కదా. మీరు ఏదైనా షాప్కి వెళ్ళి కొంటారంటే మీ శాలరీ ఎంత, మీరు వేటి ఖర్చు పెడతారు, ఎందుకు ఖర్చు పెట్టారు, ఆ క్వశ్చన్ ఎందుకు పెడతారు, అడగరు కదా, అవన్నీ అడగరు. B2Bలో మాత్రం అవన్నీ తీసుకుంటాం డేటా. B2Bలో యాన్యువల్ సేల్స్ ఎంత, ఆ కంపెనీ యాన్యువల్ సేల్స్ ఎంత వచ్చింది, ఓకే, ఎన్ని యూనిట్లు సేల్ చేశారు, 1000 యూనిట్స్, 10,000 యూనిట్స్, 100,000 యూనిట్స్ ఇన్ ఇదేమో యూనిట్స్ రాసుకోవడం కోసం. ఇది అంటే యూనిట్సా కేజెసా, ఏ ప్రోడక్ట్ ఎలా అమ్మాం అనేది ఇక్కడ యాన్యువల్ సేల్స్. ఇది విచ్ ఇయర్, ఇన్ విచ్ ఇయర్ వి హావ్ సోల్డ్. ఓకే, మేబీ ఐ హావ్ సోల్డ్ 1000. ఓకే, టికెట్ ఇక్కడ కరెన్సీలో ఓకే 1000 యూనిట్స్ కాదు కదా, ఇక్కడ యూనిట్స్ ఇస్తున్నాం కదా, అక్కడ వాల్యూ సేల్స్ వాల్యూ. ఇది యూనిట్స్ ఇక్కడ కాదు వచ్చేది. అరౌండ్ మేబీ ఐ విల్ జస్ట్ 100,000 USD in 2023. ఓకే, $3 బిజినెస్ చేశాను. నీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? I don't know, మేబీ ఒక 2000. I don't know, in 2023లో. విచ్ ఫినాన్షియల్ ఇయర్ వీఆర్ యూజింగ్. ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్లో మామూలుగా మన ఇండియాలో ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ డేట్ అసలు వాడాలి ఇప్పుడు మనం నేను ఎప్పుడు ఎంటర్ చేయలేదు, ఎందుకంటే అది లీస్ట్ బాదర్ ఫర్ అస్. ఈ డేటా మనకి సంబంధం లేదు అసలు. అంటే అది యూజర్ డేటా, వాడి కోసం వాడు ఎంటర్ చేసుకుంటున్నాడు, వాడి ఐడెంటిఫికేషన్ కోసం, వాడి బిజినెస్ స్ట్రాటజీస్ కోసం వాడు అప్లై చేసుకుంటున్నాడు ఇవన్నీ. కాకపోతే ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి ఇది కొంచెం నేర్చుకుందాం. ఫినాన్షియల్ ఇయర్లో ఇన్ జనరల్గా ఇండియాలో ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ టు మార్చ్. అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టు నెక్స్ట్ ఇయర్ మార్చ్ కదా. యుఎస్ లో ఐ థింక్ జాన్ టు డిసెంబర్. మళ్ళీ యుఎస్ లోనే గవర్నమెంట్ సెక్టర్ కి వేరే ఉంటది, జూలైలోనా సెప్టెంబర్లోనా, జూన్ ఎండింగ్కి వస్తుంది. జూన్ టు ఆగస్ట్కి, మేకి. ఇది జూన్ కాదు, ఇది సెప్టెంబర్ అనుకుంటా, నాకు మర్చిపోయాను, చాలా రోజులు అవుతుంది ఈ సెక్టర్ లో పనిచేసి. అక్టోబర్ నేను చూస్తానులే. ఓకే, సో we have a different వేరియంట్స్. చూడండి ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. మేబీ కస్టమర్ యూఎస్ కస్టమర్ అయితే వీడికి ఇంకొక వేరియంట్ యాడ్ చేయాలి, ఇండియా కస్టమర్ అయితే ఈ వేరియంట్, యుఎస్ లోనే గవర్నమెంట్ అయితే ఇలా ఒక్కొక్కటికి ఒక్కొక్క ఉంటుంది, ఆ ఇయర్ ని బట్టి మారుతూ ఉంటది. ఇక్కడ మనకైతే V3 మంది, V3 is April to March. Okay, K4 is for USD calendar year, full calendar year it is. Okay, 4 special periods యాడ్ అవుతాయి ఇక్కడ. వాళ్ళది ఇంకొకటి మర్చిపోయానంటే, ఏప్రిల్ మార్చ్, నో, జూలై టు జూన్ ఎస్ జూలై, జూన్ కాదు జూలై. ఇంకొకటి ఉండాలి,
సెప్టెంబర్, V9 ఒకటి ఉంటుంది, సెప్టెంబర్ టు అక్టోబర్. ఓకే, అంటే వాళ్ళ పీరియడ్స్, ఇయర్ పీరియడ్స్ ఎలా అయితే మార్చుకుంటారో అలా మార్చుకోవచ్చు ఇక్కడ. బట్ మనం మాత్రం ఇండియా స్టాండర్డ్ ఇది V3 ఈజ్ ఇండియా స్టాండర్డ్. ఇది ఏప్రిల్ నుంచే స్టార్ట్ అవుతుంది మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం. మనం V3 నుంచి స్టార్ట్ అవుతాం, ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాం మనది. ఓకే, యుఎస్ లో అయితే జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, ఇక్కడ ఈ కస్టమర్కి ఏంటి, ఏంటో పెట్టేసేయండి. తర్వాత లీగల్ స్టేటస్. ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఓకే, నేను ఇది బాగానే ఉంది, ఈ సిస్టమ్ బాగానే ఉంది. లీగల్ స్టేటస్ ఏంటంటే ఇది ఏ కంపెనీ అంటే ప్రైవేట్ లిమిటెడా, ప్రొప్రైటరీ బేస్డా, ఎల్ఎల్సియా, లిమిటెడ్ లయబిలిటీ కంపెనీయా, లిమిటెడ్ కంపెనీయా, ఇన్కార్పొరేషన్ కంపెనీయా, ఏంటి ఈ కంపెనీ, ఏంటి లీగల్ అంటే ఈ శ్రీనివాస మెడికల్ స్టోర్స్ ఈజ్ ఎ ప్రొప్రైటరీ బేస్డ్ కంపెనీ అంటే సోలో ఓనర్షిప్, లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ, లిమిటెడ్ కంపెనీ, ఇన్కార్పొరేషన్ కంపెనీ, ఏంటిది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏంటో అది పెట్టేయాలి ఇక్కడ. మనం యాడ్ చేసుకోవచ్చు, ఇంకా 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 కావాలంటే 6, 7, 8, 9, 10 నేనైనా యాడ్ చేసుకోవచ్చు. నేను వేరే సిస్టమ్స్ లో చూస్తే అక్కడ గుడ్, యావరేజ్, బ్యాడ్ అని ఉంటుంది లీగల్ స్టేటస్. ఎప్పుడైనా సరే లీగల్ స్టేటస్ లో గుడ్లు బ్యాడ్లు ఉండవు, రెండు ఎస్ఆ నోవా అంతే. కానీ ఎవరో చెప్పడం అలా చెప్తారు, తప్పది. లీగల్ స్టేటస్ అంటే కంపెనీ నేమ్, ఇక్కడ ఇవి ఏంటివి అని అంటే ఇన్కార్పొరేషన్ కంపెనీయా, ఐఎన్సీయా, లేకపోతే లిమిటెడా, ప్రైవేట్ లిమిటెడా, సోలో ప్రొప్రైటరీయా, ఏంటి అనేది రాయాలి. అది లీగల్ స్టేటస్ అంటే. చాలా మంది ఇక్కడ గుడ్ బ్యాడ్ అని చెప్తారు. అసలు గుడ్ బ్యాడ్ ఏంటంటే లీగల్ స్టేటస్ లో అలాంటివి ఉండవు. అలాంటి బ్యాడ్ లీగల్ స్టేటస్ అయితే కస్టమర్ కంపెనీ క్రియేట్ చేస్తారు ఎవడన్నా, అలాంటివి ఉండవు. సో లీగల్ స్టేటస్ అంటే ఇదే కరెక్ట్. ఓకే, ఇక్కడ వరకు చూడండి, మిగతాది రేపు డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఉన్నాయి దాంట్లో XC02 లోడింగ్ పాయింట్, ఎక్స్పోర్ట్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ ఏరియా డేటా, ఇవన్నీ చూడాలి మనం. ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ లో మీరు ప్రాక్టీస్ చేయడం ఆపకూడదు. ఓకే ఓకే సార్. ఓకే సార్. షూర్.